ఇక వార్త వివరాలు చూద్దాం. తెలంగాణ కేబినెట్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. రాష్ట్రంలో రేపటితో లాక్డౌన్ ముగియనుంది. ఈ క్రమంలో అన్లాక్ చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇస్తూ నైట్ కర్ఫ్యూ విధించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతు బంధు, వ్యవసాయం పనులు, లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంశాల మీద కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరపనున్నారు. ఇక వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో పంట పెట్టుబడి సాయం, రైతు బంధు అందుకున్న విషయంపై కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, ఎరువుల క్రిమిసంహారక మందుల లభ్యత తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. రెండో వేవ్ కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో ఇంకా కూడా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో చర్చించనున్నారు. థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత, తగు ఏర్పాట్ల మీద కేబినెట్ చర్చించనుంది. రేపటి నుంచి ప్రారంభించాలనుకున్న 19 జిల్లాల్లో 19 డయాగ్నోస్టిక్ సెంటర్లపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజు జూలై 8న ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేసిన వాడుక రామ్ గోపాల్ ప్రకటించారు. ఇక పార్టీ ఆవిర్భావానికి కావలసిన అన్ని ఏర్పాట్లను, కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అధికారికంగా అనుమతి పత్రాలు రాగానే పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తామని చెప్పారు. ఈ మేరకు షర్మిల పార్టీ కార్యాలయం ఆ ప్రకటనను విడుదల చేసింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్ దగ్గర పనులన్నీ పూర్తయ్యాయని, పార్టీ పేరుపై తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదంటూ వైఎస్ విజయం ఇచ్చిన లేఖను ఎన్నికల కమిషన్కు ఇచ్చామని వాడుక రాజగోపాల్ ఆ ప్రకటనలో వెల్లడించారు. ఇక పార్టీ పేరుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ మార్చి 23వ తేదీన అధికారిక వెబ్సైట్లో ఎన్నికల కమిషన్ పేర్కొందన్నారు. ఇక ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలు రానందున అనుమతుల ప్రక్రియ పూర్తయిందని తాము భావిస్తున్నామని ఆయన తెలిపారు. పేదోరి బిడ్డ పెద్ద చదువులు చదవద్దని, సూటు బూటు వేసుకుని సర్కారు కొలువులు చేయవద్దని సర్కారు బడులు బంద్ పెడుతున్నారంటూ సీఎం కేసీఆర్ ను షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో 3750 ప్రభుత్వ బడులు మూసివేస్తున్నట్లుగా వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. బాంచన్ ధర అంటూ వెంట తిరగడానికి కేసీఆర్ ఇచ్చే బర్లు, గొర్రెలకు ఆశపడేందుకు బడులు మూసివేస్తున్నారంటే ఆరోపిస్తూ సోమవారం ఆమె ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ప్రసంగం దేశ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపిందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రజల ఆరోగ్యం, ఆహార భద్రత బాధ్యతల పట్ల నరేంద్ర మోదీకి ఉన్న నిబద్ధతను చాటిందన్నారు. ప్రధాని ప్రసంగంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నా తెలంగాణ సీఎం మాత్రం ఇంకా రాజకీయం చేస్తున్నారని అన్నారు. కవిత కోసం మండవకు కండువా వేసి రాజయ్యను ఇంటికి పంపారని ఆరోపించారు. అలాగే కడియంకు ఉప ముఖ్యమంత్రి, తుమ్మలకు మంత్రి పదవి తన కుటుంబ స్వార్థం కోసమే కట్టబెట్టారని విమర్శించారు. ఎర్రబెల్లిని ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి తీసుకుని ఇప్పుడు కొత్తగా రమణకు గాలం వేస్తున్నారంటూ ఆరోపించారు. పడవ ఎక్కేదాకా ఓడ మల్లన్న, పడవ దిగినాక బోడి మల్లన్న అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎన్వీఎస్ఎస్ పేర్కొన్నారు. లెట్స్ టాక్ వ్యాక్సినేషన్ పేరుతో కేటీఆర్ చేసిన చిట్చాట్ పై బీజేపీ మండిపడుతోంది. టీకాల విషయంలో కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి ఖేమ్చంద్ర శర్మ ఫైర్ అయ్యారు. సహనం కోల్పోయి మంత్రిని ఇడియట్ అంటూ దూషించారు. ఇందుకే ఏం జరిగిందంటే మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం ట్విట్టర్లో లెట్స్ టాక్ వ్యాక్సినేషన్ #తో చిట్చాట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర విధానాలను తప్పుబట్టారు. భారత వ్యాక్సిన్ల హబ్గా ఉన్నప్పుడు డిమాండ్కు, సరఫరాకు మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు. మిగతా దేశాలన్నీ గత ఏడాది మొదట్లోనే టీకాలకు ఆర్డర్లు ఇచ్చాయని, కేంద్రం మాత్రం ఇప్పుడు కళ్ళు తెరిచిందంటూ ఆయన విమర్శించారు. ఇక కేటీఆర్ విమర్శలపై ఖేమ్చంద్ శర్మ తీవ్రంగా స్పందించారు. యు ఇడియట్ అంటూ విరుచుకుపడ్డారు. టీకాల విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీకాల విషయంలో మనమే ముందున్నామని, ఇప్పటి వరకు 17,50,00,000 మందికి తొలి డోసులు ఇచ్చామని పేర్కొన్నారు. మొత్తంగా 22,37,00,000 మందికి టీకాలు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఖేమ్చంద్ వ్యాఖ్యలపై కేటీఆర్ సౌమ్యంగా స్పందించారు. తాను కూడా మీలాగే మాట్లాడాను, కానీ అది తమ సంస్కృతి కాదని బదులిచ్చారు. ఇజ్రాయెల్లో 60% మందికి, అమెరికాలో 40% మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. దీన్ని బట్టి మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవచ్చని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఇక వాస్తవాలను జీర్ణించుకోవాలని మీలాంటి వారికి ఇలాంటి విషయాలు కఠినంగా ఉంటాయంటూ చెప్పారు. అధిక బిల్లులు వసూలు చేసిన కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పిస్తామన్న వైద్య శాఖ ఇంతవరకు మార్గదర్శకాలు వెలువడించలేదు. ఏ ప్రాతిపదికన ఇస్తారో చెప్పలేదు. ఆసుపత్రులపై 200కు పైగా ఫిర్యాదులు వచ్చిన 22 ఆసుపత్రులు కోవిడ్ అనుమతులు రద్దు చేసిన బాధితులకు ఏమాత్రం న్యాయం జరగలేదు.
కోవిడ్ చికిత్స పేరిట అసాధారణంగా బిల్లులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై 10 రెట్ల జరిమానా విధించాలని, వాటిపై వేటు వేయడం కన్నా అవి వసూలు చేసిన సొమ్మును బాధితులకు ఇప్పించాలని హైకోర్టు ఆశించిన సర్కారులో ఏమాత్రం స్పందన రాలేదు. ఇక హైకోర్టు సూచనల ఆధారంగా చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ప్రకటించినప్పటికీ ఆ దిశగా ఇంతవరకు చర్యలు మొదలు కాలేదు. బాధితులకు రీఫండ్ ఇప్పించే విషయంలో వైద్య ఆరోగ్య శాఖ ఇంతవరకు ఒక స్పష్టతకు రాలేదు. దీనిపై ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నతాధికారులు ఉన్నారు. ఇక రీఫండ్ చేసే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఇంతవరకు ఎటువంటి మార్గదర్శకాలను రూపొందించలేదు. ఏ ప్రాతిపదికన ఆసుపత్రి నుంచి రీఫండ్ చేయాలనుకున్న దానిపై కూడా ఇంతవరకు స్పష్టత రాలేదని తెలుస్తుంది. ఇక బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రులు ఆ నోటీసుల ఆధారంగా బాధితులకు కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. తొలి వేవ్లో ఇలా 3 కోట్ల రూపాయలకు బాధితులకు ఆసుపత్రుల నుంచి వైద్య ఆరోగ్య శాఖ తిరిగి ఇప్పించింది. సెకండ్ వేవ్లో ఇంతవరకు ఆ ప్రక్రియ అధికారికంగా మొదలు కాలేదు. షోకాజ్ నోటీసులు అందుకున్న ఆసుపత్రుల్లో కొన్ని ఫిర్యాదుదారులతో సెటిల్ చేసుకున్నారు. తిరిగి కొంత మొత్తాన్ని ఇచ్చేసినట్లు సమాచారం. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు అనుమతినిస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్ 18న ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కోవిడ్ రోగులకు ఎంత ఛార్జీలు వసూలు చేయాలో నిర్ణయించింది. ఐసోలేషన్ వార్డుకు రోజుకు 4,000 రూపాయలు, ఐసీయూకు 7,500 రూపాయలు, ఐసీయూ వెంటిలేటర్కు 9,000 రూపాయలుగా నిర్ణయించింది. పీపీఈ కిట్లు, ఔషధాలు, సిటీ స్కాన్లకు అదనంగా వసూలు చేసే వెసులుబాటును కల్పించింది. ఇక మెజార్టీ ప్రైవేట్ ఆసుపత్రులు సర్కారు జీవోను పూర్తిగా పక్కన పెట్టాయి. కోవిడ్ చికిత్స పేరిట అసాధారణ ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. తొలి వేవ్ కంటే రెండో వేవ్లో అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. ఇక వైద్య ఆరోగ్య శాఖకు ఇప్పటి వరకు 200కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. 22 ఆసుపత్రుల కోవిడ్ సేవల లైసెన్సులను వైద్య శాఖ రద్దు చేసింది. ఇక సర్కారు జీవో కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసి ఉంటే బాధితులకు రీఫండ్ చేయాలనే యోచనలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై ఉన్నత స్థాయి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు ఒకరు చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల కీర్తిహర్ష కిరణ్ ముమ్మరంగా కరోనా కట్టడి చర్యలు చేపట్టారు. డివిజన్లోని పలు కాలనీల్లో జనసమర్థ ప్రాంతాల్లో హైపోక్లోరైడ్ ద్రావకాన్ని పిచికారీ చేయించారు. డివిజన్లోని సంజీవపురంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, త్వరలోనే కేంద్రం ప్రతి ఒక్కరికి టీకా వేస్తుందని అన్నారు. ఈ కరోనా సంక్షోభంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తూ ఫ్రంట్ లైన్ వారియర్స్గా సిటీ పోలీసులు గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయితే వారిలో కొందరి లంచగొండి బుద్ధి మాత్రం మారటం లేదు. దీనికి సిటీలో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సిటీలో 2 పోలీసులు బండిపై పండ్లు అమ్ముకుంటున్న ఓ చిరు వ్యాపారి వద్ద నుంచి ఫ్రీగా పండ్లు తీసుకువెళ్లారు. దాన్ని స్థానికులు వీడియో తీశారు. ఈ దృశ్యాలను తీన్మార్ మల్లన్న తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సిటీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు దీనికి ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టు, కవి, రచయిత, బహుజన మేధావి కోలపూడి ప్రసాద్ కన్నుమూశారు. కోప్రాగా ఆయన అందరికీ సుపరిచితుడు. ఆయన వయస్సు 56 ఏళ్లు కాగా భార్య, కుమార్తె ఉన్నారు. వారం క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మొదట పెరాలసిస్ రావడంతో కొన్ని అవయవాలు పనిచేయలేదు. కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆయన మృతి చెందారు. ఏపీలో నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ప్రసాద్ మొదట్లో ఆర్ఎన్బిలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కొంతకాలం విరసంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశారు. ఆయన అనంతరం ఆ పార్టీకి దూరమై హైదరాబాద్ వచ్చారు. జర్నలిస్టుగా అనేక పత్రికల్లో పనిచేశారు. అనేక పాటలు, కవితలు, వ్యాసాలు రాసి బహుజన మేధావిగా ఆయన గుర్తింపు పొందారు. లాక్డౌన్ వల్లే కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు అన్లాక్ చేస్తే పరిస్థితి మళ్లీ చేయి దాటిపోతుందని వైద్యులు అంటున్నారు. ముందు థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని, ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా లాక్డౌన్ కొనసాగిస్తేనే మంచిదని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు మనం సెకండ్ వేవ్లో రోజుకు 1,00,000 తగ్గడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒకప్పుడు 4 లక్షలు పోయిన ఈ కరోనా పాజిటివ్ కేసులు ఈరోజు మనకు 1,00,000 తగ్గడం అంటే డెఫినెట్లీ సెకండ్ వేవ్ నుంచి మనం వీన్ డౌన్ అవుతున్నాం. ఇది మంచి శుభ పరిణామం. యూజువల్గా లాక్డౌన్ అనేది బెస్ట్ సిస్టమ్గా మనం ఇప్పుడు దీనివల్ల తెలుసుకోవడం జరిగింది. లాక్డౌన్ వల్ల చైన్ని బ్రేక్ చేయడం, కంప్లీట్ ఐసోలేట్ అవ్వడం, సెల్ఫ్ ఐసోలేట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు ఇప్పుడు
సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టొచ్చు. ఈ ఒక 15-20 రోజులు 6 నెలల లోపల కంప్లీట్ మనకు కేసెస్ కంట్రోల్లో రావచ్చని భావించాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా కొంచెం ఆంధ్రాలో ఎక్కువ కేసులు ఉన్నా తెలంగాణలో చాలా వరకు కంట్రోల్కి వచ్చింది. ఈవెన్ అడ్మిషన్ రేటు కూడా ఆల్మోస్ట్ 50% క్రిటికల్ పేషెంట్స్ తగ్గుముఖం పట్టినాయి. ఇది మంచి శుభపరిణామంగా భావించి ఇలా మనం జాగ్రత్త పడి తొందరగా వ్యాక్సినేషన్ వేసుకొని ఏదైతే మనం మాస్క్ కనీసం ధరించి ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్ కానీ స్కూల్స్ కానీ ఏవి స్టార్ట్ అవ్వకుండా ఉంటే తప్పకుండా ఇంకొక 6 నెలల్లో ఇది 0 లెవెల్కు రావచ్చు. 3వ వేవ్ అన్నది కూడా ఇంకా అంచనాలు అపోహలు ఉన్నాయి. అది వస్తుందా లేదనేది మనం క్వైట్ సీరియస్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కొత్త మ్యూటేషన్ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి, చైన్ని బ్రేక్ చేయడానికి ఒకటే ఆధారం, అది లాక్డౌన్. లాక్డౌన్ వలన మనం ఇప్పుడు వితిన్ 1 మంత్లో 50% ఏవో కేసెస్ కంట్రోల్ చేయగలిగినాం. ఇది బెస్ట్ దారిగా మనం భావించడం జరుగుతుంది. అంతేకాకుండా లాక్డౌన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పోలీస్ అండ్ పబ్లిక్ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ రేట్ కంట్రోల్ అయ్యారు. ఈ తగ్గుముఖాన్ని మనం పాజిటివ్గా భావించాలి. ఇంకా ఇలాంటి వ్యాప్తి చెందకుండా మెల్లిమెల్లిగా దీన్ని వీన్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది. కరోనా నుంచి కర్ఫ్యూకి వీన్ డౌన్ చేసి కొన్ని అవర్స్ తగ్గించుకుంటూ పోయి రేపటి రోజు విపత్తు రాకుండా, ఈవెన్ వీన్ డౌన్ చేసినా కర్ఫ్యూ సడలించినా తగు జాగ్రత్తలు ఏవైతే పబ్లిక్ మీటింగ్స్ కానీ లేకపోతే పబ్బులు కానీ క్లబ్బులు కానీ ఇతర వాటిపైన ఆంక్షలు పెట్టేసి పబ్లిక్ విచ్చలవిడితనం ఉండకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గవర్నమెంట్కి ఉంది. పటాన్చెరు నియోజకవర్గంలో జిన్నారం కొనుగోలు కేంద్రంలో ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి ఐకేపీ కేంద్రంలో వర్షం తడిసిపోవడంతో మొలకలు వచ్చాయి. రైతులు పండించిన ధాన్యాన్ని కొని జిన్నారం ఐకేపీ కేంద్రంలో నిల్వ ఉంచారు. దాన్ని తరలించడానికి లాక్డౌన్ వల్ల లారీలు రాలేదు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయని ఐకేపీ సిబ్బంది లతా అలివేలు అన్నారు. గత 5 రోజుల నుంచి లారీలు రావటం లేదని, రైస్ మిల్ యాజమాన్యం సకాలంలో లారీలు పంపక ఇలా ధాన్యం వర్షానికి తడిసిపోయాయని తెలిపారు. పేగులపైన కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రక్త సరఫరా నిలిచిపోవడంతో సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. గాంగ్రీన్ వస్తే అవయం తొలగించాల్సిన ప్రమాదం ఏర్పడొచ్చని, అల్సర్లు ఉంటే యాంటీ కోయాగులెంట్లు వాడొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. మనిషి శరీరంలో కరోనా మహమ్మారి ప్రభావం చూపని భాగం లేదంటే అతిశయోక్తి కాదు. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలతో పాటు జీర్ణకోశ వ్యవస్థలోనూ కరోనా వైరస్ పలు సమస్యలను తెచ్చిపెడుతోంది. వైరస్ ప్రభావంతో రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడంతో రక్త సరఫరా నిలిచిపోయి కొందరిలో పేగులు దెబ్బతింటున్నాయి. పేగుకు రక్త ప్రసరణ తగ్గడం, పేగు కుళ్ళిపోవడం వంటి సమస్యలు కూడా కొందరు రోగుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీటితో పాటు కోవిడ్ చికిత్సలో భాగంగా వాడే స్టెరాయిడ్స్ వల్ల కొందరిలో అన్నవాహిక, పొట్ట, చిన్న పేగుల్లో పుండ్లు ఏర్పడి రక్తస్రావం జరుగుతుందని వైద్యులు గుర్తించారు. కరోనా వైరస్ ప్రభావం అది కలిగించే ఇన్ఫ్లమేషన్ల వల్ల రక్తనాళాల లోపల గోడలకు రక్షణగా ఉండే సున్నితమైన పొర ఎండోథీలియం దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతున్నారు. और जनरली सबको पता है कि मोस्ट कॉमन सिम्टम्स है सर्दी, खांसी, फीवर और हेडेक, और लेट केस में जनरली परसिस्टेंट फीवर के बाद सांस फूल जाता है जिसमें ऑक्सीजन थेरेपी की ज़रूरत पड़ती है. बट अभी रिसेंटली पब्लिश्ड हुए लिटरेचर के अकॉर्डिंग टू 20 आउट ऑफ टोटल इन्फेक्शन 25 to 30% ऑफ इन्फेक्शन प्रेजेंट विद द ओनली GI सिम्टम्स, जिसमें ना सर्दी, खांसी या बुखार रहता है, ओनली GI सिम्टम्स. उसमें से मोस्ट कॉमन सिम्टम्स है लॉस ऑफ एपेटाइट, भूख नहीं लगना, वॉमिटिंग होना, लूज मोशन एंड एब्डोमिनल पेन. बिकॉज ऑफ दिस बुखार न होने की वजह से जनरली ये सिम्टम्स इग्नोर होते हैं और ये सिम्टम्स वाले कोविड-19 पेशेंट लेट प्रेजेंट होते हैं और जिसमें लेटर ऑन रेस्पिरेटरी इन्फेक्शंस होता है और उसकी वजह से सीवियर डिजीज़ होता है और मोर्टालिटी भी ज़्यादा होती है. सो आई वुड सजेस्ट एंड रिकमेंड कि आप जनरली ऐसे सिम्टम्स को इग्नोर मत कीजिए, जल्दी से जल्दी गैस्ट्रोएंटरोलॉजिस्ट को कंसल्ट कीजिए. ये बात हुई कोविड-19 इन्फेक्शन की. राइट नाउ अभी अहमदाबाद में नए केसेस कम हो रहे हैं लेकिन रिकवरी ज़्यादा हो रही है, तो उसके साथ हम लोग वी आर गेटिंग मोर एंड मोर पोस्ट कोविड GI सिम्टम्स रिलेटेड पेशेंट्स. जनरली पेशेंट कोविड से तो रिकवर हो जाता है लेकिन उसके बाद क्या होता है, उसको GI सिम्टम्स परसिस्टेंट रहते हैं.
రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడుతున్నాయని, ప్రాథమిక దశలో గుర్తిస్తే మందుల ద్వారా, శస్త్రచికిత్సల ద్వారా రక్తపు గడ్డలు తొలగించవచ్చన్నారు. ఇక అలక్ష్యం చేస్తే సమస్య ముదిరి కాలికి రక్త సరఫరా చేసే నాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడితే కాంగ్రెన్కు దారితీస్తుందన్నారు. ఇక కొన్ని సందర్భాల్లో అంతవరకు కాలు తొలగించాల్సి వస్తుందని, గుండెలోని రక్తనాళాలకు రక్త సరఫరా చేసే సూక్ష్మ నాళాల్లో గడ్డలు ఏర్పడితే గుండె పనితీరుకు దెబ్బతినడం, గుండెకు రక్తం వెళ్లే ప్రధాన నాళాల్లో రక్తపు గడ్డలు వస్తే గుండెపోటు సంభవిస్తుందని అన్నారు. ఇంకా రోగులకు రక్త సరఫరా జరిగే ధమనుల్ని మెసెంటరిక్ రక్తనాళాలు అంటారు. కరోనా ప్రభావంతో వీటిలో రక్తపు గడ్డలు ఏర్పడడం వల్ల చిన్న పేగులకు అవసరమైనంత రక్త సరఫరా జరగదు. దీన్ని మెసెంటరిక్ ఆర్టరీ థ్రాంబోసిస్ అంటారు. उसमें से मोस्ट कॉमन जनरली वी आर गेटिंग पेशेंट विद द वॉमिटिंग एंड डायरिया. उसके मल्टीपल रीजंस है और मल्टीपल्स थियरी है. वन ऑफ द मोस्ट कॉमन पोस्ट कोविड सिम्टम्स जनरली क्या होता है कि म्यूकोरमाइकोसिस, जो जनरली साइनस और रेस्पिरेटरी ट्रैक को इन्फेक्शन करता है. बट अभी तक कोई लिटरेचर मतलब कोई सिंगल केस रिकॉर्ड नहीं हुआ है कि आइसोलेटेड जीआई म्यूकोरमाइकोसिस. सो वॉमिटिंग और डायरिया वो कोविड की रिकवरी होने के बाद बिकॉज ऑफ दिस वे पोस्ट जनरली कोविड में जो मेडिसिन्स यूज़ करते हैं स्टीरॉयड, रेमडेसिविर, उसकी वजह से हो सकता है. ఇంకా కరోనాతో రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడడం వల్ల చిన్న ప్రేగులకు పాక్షికంగా రక్త సరఫరా నిలిచిపోవడాన్ని మెసెంటరిక్ ఇస్కెమియాను కొంతవరకు మందులతో నయం చేయవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి కొందరికి యాంటీయోప్లాస్మీ శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. ఇక గాంగ్రీన్ ఏర్పడి పేగు కుళ్ళిపోతే శస్త్రచికిత్స చేసి కుళ్ళిపోయిన మేర ఆ భాగాన్ని తొలగించి 2 కొసల్ని కలిపి కుట్టివేస్తారు. చిన్న పేగులు 7 మీటర్ల వరకు పొడవు ఉంటాయి. దానిలో కొంత తొలగించిన సమస్య ఏమీ ఉండకపోవచ్చు. సాధారణంగా పెద్ద పేగు కంటే చిన్న పేగులోనే గాంగ్రీన్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా వల్ల ఇతర అవయవాల్లో ఏర్పడుతున్న గాంగ్రీన్తో పోలిస్తే చిన్న పేగుల్లో మెసెంటరిక్ ఇస్కెమియా గాంగ్రీన్ ఏర్పడడం వల్ల అరుదుగానే ఉంది. అలాగని ప్రమాదాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం. సమస్య లక్షణాలేంటో తెలుసుకొని అప్రమత్తంగా ఉండటం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. जो इन्फेक्शन को ट्रीट करने के लिए अदर मेडिसिन भी यूज़ करते हैं उसकी वजह से भी रह सकता है. अगर आपको ये सिम्टम्स रहते हैं रिकवरी होने के बाद, परसिस्टेंट वॉमिटिंग रहता है जो 3 to 4 टाइम्स रहता है और कई बार ज़्यादा होने की वजह से वॉमिटिंग में भी ब्लड आता है, तो यू जस्ट कंसल्ट द गैस्ट्रोएंटरोलॉजिस्ट एंड टेक अ प्रॉपर ट्रीटमेंट. उसमें जनरली हम लोग सिम्टोमेटिक ट्रीटमेंट देते हैं, PPI देते हैं, ओरल IV PPI अकॉर्डिंग टू द सिम्टम्स. डायरिया होने के भी मल्टीपल रीजन्स है. बिकॉज ऑफ जनरली कोविड के इन्फेक्शन के टाइम जो स्टीरॉइड्स यूज़ करते हैं और एंटीबायोटिक्स यूज़ करते हैं लॉन्ग टर्म, उसकी वजह से सेकेंडरी इन्फेक्शंस भी लगते हैं और एंटीबायोटिक एसोसिएटेड डायरिया होते हैं. जनरली वो माइल्ड रहता है, नॉट सीवियर डायरिया जिसमें डिहाइड्रेशन हो, ऐसा इतना सीवियर डायरिया नहीं होता है. पर बेटर कि अर्ली कंसल्ट करना चाहिए गैस्ट्रोएंटरोलॉजिस्ट को और प्रॉपर ट्रीटमेंट लेना चाहिए. सो माई टेक होम मैसेज इज़ ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఇక బయటపడిపోయామన్న ధీమా లేకుండా చేస్తుంది మహమ్మారి. దీని నుంచి కోలుకున్న తర్వాత కూడా వివిధ రూపాల్లో వేధిస్తుంది. కరోనా బారి నుంచి కోలుకున్న తర్వాత వేధిస్తున్న పలు సమస్యలతో ఇప్పుడు హెర్పిస్ ఇన్ఫెక్షన్లు కూడా చేరింది. వైరస్ నుంచి కోలుకున్నాక ఇది తిరగబెడుతోంది. ఫలితంగా జుట్టు రాలిపోవడం, శరీరంపై దద్దుర్లు, పొక్కులు, పెదవి చుట్టూ పొక్కులు వంటివి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారు, క్వారంటైన్లో ఉన్నవారు ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక కోవిడ్ బాధితుల్లో ఎక్కువ మంది హెర్పిస్ ఇన్ఫెక్షన్కు గురవుతున్నారని పేర్కొన్నారు. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ వల్ల హెర్పిన్ లెబేమియా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది క్రమంగా HSV1 లేదంటే HSV2కు దారితీసే అవకాశం ఉంది. అదే జరిగితే పెదవి చుట్టూ నీటి పోకులు రావడంతో పాటు నొప్పి కూడా ఉంటుంది. కోవిడ్ బాధితుల్లో HSV కంటే హెర్పిస్ జోస్టర్ కేసులే ఎక్కువగా వస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారిసిల్లా జోస్టర్ వైరస్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి హెర్పిస్ జోస్టర్ అనే ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. ఫలితంగా చర్మంపై చెల్ది పొక్కులు వస్తాయని చెబుతున్నారు. అలాగే క్యాండిడా ఫంక్షన్లు ఇన్ఫెక్షన్ల వల్ల మయన్మార్ల వద్ద తెల్లటి పొక్కులు వస్తున్నాయి. గోళ్లపై గోధుమ రంగులో గీతలు రావటం, మహిళల్లో జుట్టు రాలిపోవడం, నుదురు, వీపుపై మచ్చలు రావటం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిలో ఏదైనా లక్షణం కనిపిస్తున్నా వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని పేర్కొంటున్నారు. ఈ నెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయని, పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 6వ తేదీన నైరుతి మధ్యప్రదేశ్ నుంచి మరాఠ్వాడా, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరిద్రోణికి బలహీనపడినట్టు తెలిపారు. సోమవారం ఏర్పడిన ఉపరితల ద్రోణి మరాఠ్వాడా నుంచి ఉత్తర కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీతో కలిసి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ టాస్కు రావడం సంతోషంగా ఉందని కివీస్ కెప్టెన్ కేవీ విలియమ్సన్ అన్నారు. ప్రస్తుతం భారత బౌలింగ్ దాడి ఎంతో బలంగా ఉందని ప్రశంసించారు. వారితో పోటీ కఠినంగా ఉంటుందని అంచనా వేశారు. ఇక ఫైనల్ పోరు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ఆయన వెల్లడించారు. కొన్నేళ్లుగా ఈ రెండు జట్లు వేర్వేరు ఫార్మాట్లో తలపడ్డాయని, ఎవరెలా ఆడతారో పరస్పరం అవగాహన ఉందన్నారు. భారత బౌలింగ్ దాటి పటిష్టంగా ఉందని క్రేన్ తెలిపారు. ఇక ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేస్తారో తాము చూశామన్నారు. పేస్, స్పిన్ విభాగాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని, టీమిండియా బౌలింగ్ ఇప్పుడు అగ్రస్థానంలో ఉందనడంలో సందేహం లేదని కేన్ చెప్పుకొచ్చారు. భారత జుడో క్రీడాకారిణి సుశీలాదేవి టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. ప్రపంచ జూడో ఛాంపియన్షిప్ 48 కేజీల విభాగంలో పోటీ పడుతున్న సుశీల ప్రస్తుతం 989 పాయింట్లో ఉంది. ఆసియా నుంచి 7వ స్థానం దక్కించుకున్న సుశీల సాంకేతికంగా విశ్వ క్రీడలకు అర్హత సాధించిన ఈ నెల 8న అధికారికంగా ప్రకటన విడుదల కానుంది.